కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ శారదామాత దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు నవదుర్గ వ్రతం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అర్చకులు సతీష్ పాండే అజయ్ పాండే ఆధ్వర్యంలో నవదుర్గ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ శారద దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు నవదుర్గ వ్రతం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులు వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. కమిటీ అధ్యక్షులు అనుగుల పెంటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి తన్నీరు శ్రీహరి మాట్లాడుతూ శ్రీ శారదామాత దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని, ఆలయ ఆవరణలో శ్రీ శారదామాత మండపం నిర్మించడం జరుగుతుందని, తమ వంతుగా భక్తులు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నవదుర్గ వ్రతం నిర్వహించడం జరుగుతుందని, నవదుర్గ వ్రతం రోజు అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, శ్రీ శారదామాత మహిళా భక్తి బృందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పురాతనమైన డబ్బుల్ని అమ్మవారికి సమర్పించారు. వారికి అమ్మ ఆశీస్సులు కాక చిరంగార్పణ వస్తు 25,000 రూపాయలు కళ్యాణంలో సమర్పించారు. వారి కుటుంబానికి, పిల్లలకు అమ్మ దక్షిణానికి 2,500 రూపాయలు, 9,500 రూపాయలు సమర్పిస్తున్నారు. ఇంకా సుమారుగా 20,000 అవసరం ఉంది. శ్రీ శారదామాత్రే నమః. శ్రీ సంకష్టహరణ మహాగణాధిపతయే నమః. పరమ పావనమైనటువంటి కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో విశేషంగా ప్రతి పూర్ణిమ రోజు కూడా శారదామాత సన్నిధానంలో దాదాపుగా ఒక 15 ఏళ్ల నుండి విశేషంగా ఈ నవదుర్గా మహావ్రతము కేవలం ఒక 108 మంది ముత్తైదువులతో ప్రారంభమైంది. ఈ సమయంలో దాదాపుగా ఒక 1000 మంది పైననే ముత్తైదువులందరూ కూర్చొని, సువాసినులందరూ కూర్చొని నవదుర్గా మహావ్రతం చేస్తున్నటువంటి ఒక ఈ అద్భుతమైన సన్నివేశం. రాను రాను ఇక్కడ దివ్యమైన భవ్యమైన శారదా కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే అది రూపకల్పన జరిగి అందులోనే శ్రావణ పున్నమ రోజు దాదాపుగా ఒక 2,000 మంది సువాసినుల చేతి శ్రావణ పున్నమ రోజు నవదుర్గా మహావ్రతం చేయబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అటువంటి కళ్యాణ మండపానికి భక్తులందరూ కూడా తన, మన, ధన, వస్తు, వాహన రూపంలో యథోచిత సేవలు అందించండి. త్వరగా మీకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కానీ మీరు కానీ స్వయంగా ఆ కళ్యాణ మండపం పూర్తిలో భాగస్వామ్యం కావాలని శుభ సూచన చేస్తూ మరొక అద్భుతమైన కాలనీలో ప్రతి నెల నవదుర్గా వ్రతం బాగా జరుగుతుంది. దానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి నెల ఇంకా రావాలని మా ఆలయ కమిటీ సభ్యులము, తర్వాత భక్త బృందం కోరుచున్నాం. రోజు అన్నదానం ఇక్కడ ఉంటుంది కాబట్టి భక్తులందరూ అన్నదానానికి ఎక్కువ సంఖ్యలో పాల్గొని అన్నదానం చేస్తున్నారు. కామారెడ్డి తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో తెలిసిన శారదాపీఠంలో ప్రతి పున్నమి నాడు అధిక సంఖ్యలో అమ్మవారి నవదుర్గా వ్రతము అధిక మహిళలకు నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమాన్ని గంగవరం ఆంజనేయ శర్మ గారు, మా ఆస్థాన సతీష్ పాండే గారు మరియు అజయ్ పాండే గారు అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తారు.
ఇట్టి కార్యక్రమంలో ప్రతి నాడు 600 నుంచి 1000 మధ్యలో అన్నదానంకు వస్తున్నారు. ఇట్టి అన్నదానంకు ప్రతి ఒక్క భక్తులు సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చి దర్శించుకొని ఏమన్నా తమ సహాయం చేయగలరని కోరుతున్నాను. తూర్పు హౌసింగ్ బోర్డులో గల శారదామాత ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజు నవదుర్గా వ్రతము మహిళలకి జరిపించబడుతుంది. అంటే నవదుర్గా పూజకు మహిళలందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇక్కడ అన్న ప్రసాదం కలగదు. మరియు సాయంత్రం పాలలో పడి చంద్రుని యొక్క ప్రతిబింబం చూపించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అల్పాహారం